హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 20x30 డైమెన్షన్ కనుక G+1 కట్టుకుంటే మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం. ఇది మొత్తం వచ్చేసి మనకి 21 నుంచి 22 లక్షల వరకు అయ్యే అవకాశం ఉందండి. 21 లక్ష 22 లక్షలు అనేది మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇది మొత్తం వచ్చేసి 66.6 గజాలు వస్తుంది. సెంటర్లో కనెక్ట్ చేస్తే 1.3 సెంట్లు వస్తుంది. మన గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి సింగిల్ బెడ్రూమ్, బైక్ పార్కింగ్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లో మనకి డబుల్ బెడ్రూమ్ అయితే వస్తుంది అనమాట. ఒకసారి హౌస్ ప్లాన్ డీటెయిల్ గా చూద్దాం. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి బెడ్రూమ్ సైజ్ అనేది 9:10 అయితే వస్తుంది. టాయిలెట్ అనేది 4:5:30 వస్తుంది. కిచెన్ వచ్చేసి మనకి 6:54 వస్తుంది. హాల్ అనేది 8:2-11 అయితే వస్తుంది. అదేవిధంగా మన పార్కింగ్ వచ్చేసి 5:11-10 అయితే వస్తుంది అనమాట. అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ లో చూసుకుందాం. ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి మనకి 9:10 అయితే వస్తుంది. టాయిలెట్ అనేది అటాచ్ అని ఇచ్చుకోవచ్చు, లేదా కామన్ అని ఇచ్చుకోవచ్చు, లేదా 2 డోర్లు అయినా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది వచ్చేసి 4:05:30 అయితే వస్తుంది. కిచెన్ వచ్చేసి మనకి 5:8-8:4 అయితే వస్తుంది. పూజ రూమ్ అనేది 3:2-4:30 అయితే వస్తుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి 8:2-8:4 అయితే వస్తుంది. హాల్ వచ్చేసి 8:2-14-4 అయితే వస్తుంది. ఇది మొత్తం మనకి ల్యాండ్ ఏరియా వచ్చేసి 600 సెప్టీ వస్తుంది. మన సెట్ బ్యాక్ లో పోగా హౌస్ కన్స్ట్రక్షన్ మటుకు ఒక్కో ఫ్లోర్ అనేది 562 స్క్వేర్ ఫీట్ లోనే హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అదేవిధంగా 562 ఇంటూ మనకి 2 స్లాబ్లు కాబట్టి 1124 అసెప్ట్ అయితే వస్తుంది. ఈ 1124 అసెప్ట్ కి కాస్ట్ ఎస్టిమేషన్ చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకి బోర్వెల్ పర్మిషన్ యాడ్ చేయలేదు, ఒకటి గమనించుకోవాలి. డీటెయిల్స్ కి ఇక్కడ ప్రతి ఒక్కటి మెటీరియల్ అనేది రాయడం జరిగింది. ఇక్కడ మనం కాస్ట్ అయితే చూడొచ్చు. సిమెంట్ వచ్చేసి 1,75,000 అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా స్టీల్ వచ్చేసి 2,92,500 రూపాయల వరకు అవుతుందన్నమాట. అదేవిధంగా శాండ్ వచ్చేసి మనకి ఇసుక అనేది 1,40,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా రోబో శాండ్ అనేది 15,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి కంకర వచ్చేసి 42,250 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. బేస్మెంట్ రాయి వచ్చేసి 14,400 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఇటుకలు వచ్చేసి 1,40,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి డోర్స్, కిటికీలు చూసుకుందాం. దీనికి గాని మనం 10 డోర్లు 10 కిటికీలు అయితే ఇవ్వడం జరిగింది. G+1 అనేది దీనికి 95,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది, అది లో బడ్జెట్ లో తెచ్చుకుంటే కనుక. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ టైల్స్ అనేది 84,300 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. మొత్తం వచ్చేసి మనకి 1686 స్క్వేర్ ఫీట్ పట్టే అవకాశం ఉంది అన్నమాట. ఒక స్క్వేర్ ఫీట్ అనేది 50 రూపాయలు యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వచ్చేసి ఆల్ మెటీరియల్ అనేది 1,20,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ అనేది ఒక 50,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. ఐరన్ గేట్ అనేది ఒక 40,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఎస్ఎస్ రైలింగ్ అనేది 28,100 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి పెయింటింగ్ అనేది 1,20,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది, లేబర్ ప్లస్ మెటీరియల్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ అనేది ఒక స్క్వేర్ ఫీట్ అనేది తాపీ మేస్త్రికి సెంటరింగ్ వర్క్ అనేది 350 రూపాయలు అయితే యాడ్ చేయడం జరిగింది. మనకి G+1 అది కాకుండా ఏరియా చిన్నది కాబట్టి ఈ అమౌంట్ అయితే యాడ్ చేయడం జరిగింది. మొత్తం వచ్చేసి మనకి 3,93,400 రూపాయల వరకు అవుతుందన్నమాట. నెక్స్ట్ మనకి గుంతలు చేయడానికి మట్టి లెవెలింగ్ అనేది ఒక 20,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ అనేది ఒక 45,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన కార్పెంటర్ వర్క్ అనేది ఒక 30,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ అదేవిధంగా ప్లంబింగ్ వచ్చేసి ఒక 50,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన ఫ్లోరింగ్ టైల్స్ వేయడానికి మొత్తం వచ్చేసి మనకి బాత్రూమ్ కూడా మొత్తం 45,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. ఇవి మనకి మెయిన్ గా లేబర్ కాస్ట్ చూసుకుంటే కనుక 5,83,400 రూపాయల వరకు అవుతుంది. అదేవిధంగా టోటల్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 13,60,550 రూపాయల వరకు అవుతుందన్నమాట. ఇది మొత్తం టోటల్ చూసుకుంటే కనుక 19,43,950 రూపాయల వరకు అవుతుంది. అదేవిధంగా ఈ అమౌంట్ అనేది 10% ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది. ఏదైనా మిస్ అయిన ఐటమ్స్ కైనా కానీ లేదా లేబర్ కాస్ట్ పెరిగినా కానీ 1,94,395 రూపాయల వరకు మనం యాడ్ చేయడం జరిగింది. మొత్తం టోటల్ చూసుకుంటే కనుక 21,38,345 రూపాయల వరకు అవుతుంది. ఈ అమౌంట్ మనం స్క్వేర్ ఫీట్ లో డివైడ్ చేస్తే కనుక ఒక స్క్వేర్ ఫీట్ అనేది 1,902 రూపాయల వరకు అవుతుంది అనమాట. అంటే మీకు వచ్చేసి 1,900 రూపాయల వరకు ఒక స్క్వేర్ ఫీట్ కి అయ్యే అవకాశం ఉంది. అది మీరు దగ్గర చేయించుకొని స్టాండర్డ్ వర్క్ తో చేయించుకుంటే కనుక. ఇది ఫ్రెండ్స్ మనకి వాళ్ళ వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ హౌస్ ప్లాన్ పై కాస్ట్ ఎస్టిమేషన్ మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.